నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. వచ్చింది చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మనం ఇద్దరిని గెస్ట్లను కలవడం చాలా చాలా థ్యాంక్స్ మేడం. కూర్చోండి అమ్మ ఒకసారి. మేడం మా తోటి కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి గారికి, సురేందర్ గౌడ్ గారికి, శ్యామల గారికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు మీరు మీ తల్లిదండ్రి ఎంత కష్టపడి మిమ్మల్ని పైకి తేవాలని ఎంతో ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు. మీ తల్లిదండ్రి కూడా వాళ్ళ ఆశలు అనేది పెట్టుకోవాలి. మీరు బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రి పేరు కూడా నిలబెట్టాలి బాగా చదువుకొని. ముఖ్యంగా మీకు రెండు విషయాలు చెప్పాలి. మరి జడ్చర్ల పట్టణంలో ఈ యొక్క హాస్టల్ ఎక్కడ కట్టాలని చూస్తున్న సమయంలో మరి అప్పుడున్న ఎంఆర్ఓ గారు కానీ, మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ, మరి ఎక్కడైతే బాగుంటుందన్న సందర్భంలో ఇక్కడ జీపీలను ఎంఆర్ఓ గుర్తించినప్పుడు మేము కూడా ఇక్కడైతేనే బాగుంటుంది. మరి ఈ సరౌండింగ్లో ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉంది, ఈ పక్కన ఏరియా ఉంది, సరౌండింగ్లో స్కూల్స్ ఉన్నాయి, ఇంత దగ్గర ప్లేస్ ఎక్కడా లేదని చెప్పి ఇక్కడ సుమారు 1,30,00,000 అనుకుంటా, 1,70,00,000తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ గురుకులాలకు సంబంధించి కూడా ఈ ఫుడ్ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఈ మధ్యకాలంలో మరి మా చైర్మన్ మేడం పుష్పలత గారు కానీ మేము కానీ ఈ మధ్య హాస్టల్లో ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేస్తాం. ఆ సందర్భంలో రీసెంట్గా మేము నాగసాలకు కూడా పోవడం జరిగింది. మరి ఆ పోయిన సందర్భంలో మరి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులని చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే మా చిన్న ప్రయత్నం కూడా చేసినాం. మరి ఈరోజు ఏదేమైనా ప్రభుత్వము 40% మిస్ ఛార్జీలు పెంచడం అనేది హర్షించదగ్గ విషయం అని తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మీకోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. పిల్లలందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. మరి మీ తల్లిదండ్రులు కూడా మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని గారాల ముద్దుగా పెంచి ఇంత దూరంగా పంపించి చదువుకోవాలని వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి మీరందరూ కూడా ఎవరైతే కష్టపడి చదువుతారో ఈ సమయంలో వాళ్ళే ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదుగుతారు. మరి కేవలము చదివితే జాబులు వస్తేనే కానీ చదువు అనేది ఒక నాలెడ్జ్. బిజినెస్ చేయాలన్నా, పొలిటికల్ రావాలన్నా, లేదు ఇంకేదన్నా విదేశీ పర్యటన చేయాలన్నా, పర్యటన గురించి చదువుకోవడానికి కానీ జాబ్ పర్పస్ ప్రైవేట్ జాబ్ చేయాలన్నా కూడా ఈ సమయంలో మంచిగా చదివితేనే ఫ్యూచర్ మంచిగా సెటిల్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా వ్యసనాలకు కానీ మరి ఫోన్లకు కొంచెం దూరంగా ఉండి ఈ ఆధునిక పాశ్చాత్యక పోకడలకు పోకుండా ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ పైన దృష్టి కేంద్రీకరించి మంచిగా చదువుకున్నట్లయితే మీరు మంచిగా చదివితే మీతో పాటు మీ తల్లిదండ్రులకు, మరి ఇక్కడున్న ఈ హాస్టల్కు, మరి అదేవిధంగా మీ పట్టణానికి, మీ గ్రామానికి అందరికీ మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమయంలో కష్టపడి చదవడం అనేది అది పెట్టుకోవాలి. అదేవిధంగా మరి తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి ఇక్కడికి పంపిస్తున్నారు కాబట్టి, ఇంత దూరంగా పంపిస్తున్నారు కాబట్టి ఇక్కడున్న వార్డెన్ కానీ ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా పిల్లలందరినీ కూడా మంచిగా చూసుకోవాలి. మరి మీ అందరికీ ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ లెవెల్లో వార్డెన్ గారు ఉంటారు. కానీ మనకు సెజ్ ఉంది, మరి సెజ్లో కూడా B.Pharmacy చేసిన వాళ్ళకి కానీ, డిగ్రీ చేసిన వాళ్ళకి కానీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ IT హబ్ కూడా ఏర్పడ్డది దీపల్లి దగ్గర. అదే కాకుండా రానున్న రోజుల్లో ఇంకా కూడా ఉపాధి అవకాశాలు చాలా మెరుగుపడతాయి. హైదరాబాద్కు కూడా నియరెస్ట్ వే ఇదే ఉంది. రానున్న రోజుల్లో త్రిపురాలు కూడా జడ్చర్లకు సరౌండింగ్లో రాబోతుంది. మీకు అన్ని విధాలుగా మీ చదువుకునే టైంకి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకుంటే మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది, మంచి మార్గంలో పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకోవాలి. మళ్ళీ ఒకసారి మీకు ఎందుకు రిమైండ్ చేస్తున్నా అంటే ఈ సెజ్ గురించి నేను చెప్పడం మర్చిపోయినా. సెజ్ పక్కనే ఉంది. ఉద్యోగాలు చాలా ఈజీ. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మన ఏరియాలో తీసుకుంటే 6,000 జనాభా. ఏది మన ఈ వార్డులో 6,000 జనాభాలో కనీసం ఒక 4,000 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అంటే మహారాష్ట్ర అనుకోండి, ఆంధ్ర అనుకోండి, రకరకాల ప్రాంతాల నుంచి ఒక మినీ ఇండియా లాగా తయారైంది జడ్చర్ల. అందులో 24th వార్డు కూడా ఒక మినీ ఇండియా లాగా. ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికంటే మన పిల్లలు మనల్ని మీరు చదువుకొని బాగుపడి మీరు జాబులు సంపాదిస్తే మా అందరికి కూడా ఆనందం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి చదవాలని మరొకసారి కోరుకుంటున్నాను. వాడికి తెలిసింది నన్ను కన్న తల్లిదండ్రులు తెలియదని చెప్పి వాడికి ప్రేమ అని వాడి వైపు డైవర్ట్ కావడానికి అది జరుగుతున్న వాస్తవం. అదే దీనివల్ల
అమ్మాయికి ఏం జరుగుతుంది, వాడు ప్రేమ అనే ఎవడైతే వాడి అట్రాక్షన్ ఉందో అది ప్రేమ కాదు అనే అమ్మాయికి తెలుసుకోవడానికి 2 రోజులు కూడా 1 రోజు కూడా పెట్టదు. దాని తర్వాత పిల్లల జీవితం ఏంది? ఎవరు సెలబ్రిటీ అంటే 1 రోజు 2 రోజులు కాదు, 15 రోజులు 4 రోజులు కాపురం చేసిన తర్వాత వాడిని వదిలేసినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, 5 పెళ్లి చేసుకుంటారు. ఓ పల్లెటూరులో పుట్టినా, ఒక తండాలో పుట్టినా, నువ్వు ఒక కవిత లలిత పని చేస్తే పక్కింటి వెంకట ఉంటాడు, అర్జుడు లేచిపోయి. వాడు ఆ మాట అంటే, డబ్బుకు పేదవాడైన నీ తండ్రి, ప్రేమకు పేదవాడు కాని నీ తండ్రి మోతవరి విషయంలో నీ ఊరు సర్పంచ్కి ఎవడు కూడా తీసుకోడు. అలాంటి మోతవరి నువ్వు అలా జూడు లేచిపోయిందంటే తన ప్రాణం కంటే విలువైన పరువు మీదకి దాడొస్తుందని నీ తండ్రి భయపడితే, నీ తండ్రి ముందు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నీ తండ్రి చచ్చిపోవాలా, లేకపోతే నీకు ఊరేసి చంపేయాలా, లేకపోతే నీకు పెళ్లి చేయాలా. ఏది బెస్ట్ ఆప్షన్? అలా పెళ్లి చేయడానికి పోతే పోలీసు ఆయన ఒప్పుకుంటాడా? నేను పోలీసు ఆయన ఎదుగుకుంటాడా? 15 ఏళ్ళు నీ బిడ్డకు పెళ్లి చేస్తా కూడా కానీ తాట తీసి జైలు వేస్తా. పెళ్లి చేయకపోతే మీరు ఆయన పరువు బాయ్, పెళ్లి చేస్తేనేమో జైలుకి బాయ్. ఎక్కడ సవాల్ నీ తండ్రి? వారికి ఒక్క పూట కూడా ఆకలంటే తెలియదు. నీ తండ్రి అయినా అంతే, ఎవరి తండ్రి అయినా అంతే. అలా నీ తండ్రి నేను ఇంత ముందు చూసుకుంటే నీ ఇంటికి పెట్టిన కొబ్బరి నీ తండ్రి పొలంలో 1 రోజు మొత్తం తీసిన చెమట, అందువల్ల నువ్వు ఇంత అందంగా తయారయ్యావు. ఇంత అందంగా ఉన్న నిన్ను ఇలా తయారు చేసిన నీ తండ్రిది ప్రేమ, ఇంత అందంగా ఉన్న నిన్ను చూసిన వాడిది మోజు. చేసిన వాడిది ప్రేమ, చూసిన వాడిది మోజు. ఓకేనా? ఈ ఒక చిన్న క్యాల్కులేషన్ చేసుకోండి. మంచి నీ భవిష్యత్తు. మీ టీచర్లు ఎంతగాని చెప్తారు, మీరు వింటానంటే తెల్లాలని చెప్తారు. నువ్వు వినకపోతే దీని మొక్కలు మనం వెనక సైడ్ చెప్తారు. నీకు చెప్పినా చెప్పకుండా, నువ్వు విన్నా వినకుండా, నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా ఆమెకు వచ్చే జీతం ఆమెకు బరాబర్ వస్తారా? నీ జీవితం నాశనం అయితే వినకపోతే. ఒక గీత గీసి నడితే దాని పోతూ నువ్వు నడుచుకుంటూ పోవాలి. అలా పోతే నువ్వు బాగుపడతావు, నువ్వు ఇంకా ముందుకెళ్తావు. మీ టీచరు తనతో పాటు ఈక్వల్గా నువ్వు ఒక టీచర్ అయినా అనుకో, పొంగిపోతుంది. మీ టీచర్ కాళ్ళు 2 ఇంచులు గాల్లో తేలుతుంటాయి. రైట్, నా స్టూడెంట్ కూడా నాతో పాటు సమానంగా టీచర్ అయింది. అదే నువ్వు ఇంకొంచెం ముందరకు పోయి నువ్వు కలెక్టర్ అయినా అనుకో, మీ టీచర్కి ఆకాశంలోకి ఎగురుతుంది. నా టీచర్, నా స్టూడెంట్ కలెక్టర్ అయింది, కానీ నీ టీచర్ జీతం అంతే వస్తుంది. నువ్వు పూర్త ఫెయిల్ అయిపోయినావు. ఆ ఇంటికాడ అదే గిన్నెలు కడుక్కుంటా ఆ షేర్లో కూలిపోయే వరకు అయినా నీ టీచర్ జీతం అంతే వస్తుంది. నువ్వు కూలి దానివైనా నీ టీచర్ జీతం అంతే వస్తుంది. నువ్వు ఈక్వల్ టీచర్ అయినా నీ టీచర్ జీతం అంతే వస్తుంది. నువ్వు కలెక్టర్ అయినా కూడా నీ టీచర్ జీతం అంతే వస్తుంది. కానీ నీ టీచర్ ఏదైతే చెప్తుందో నువ్వు పాటిస్తే నీ జీవితం బాగుపడుతుంది. ఇది అక్షర సత్యమేనా? ఇది ఖచ్చితంగా నువ్వు పాటించి నువ్వు బాగుండు. నువ్వు బాగుంటే నువ్వు బాగుండాలని కోరుకుని మేము అందరం బాగుంటాం. ప్రస్తుతానికి